బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన ఘటనలు రోజు కూడా ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అసలు ఇద్దరు విద్యార్థుల ఫుడ్ పాయిజన్ గల రీజన్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వేణుశ్రీ, అత్యంత నాణ్యత ప్రమాణాలతో విద్యా సంస్థను నెలకొల్పాము. దీంతో పాటు మా హాస్టల్స్ చాలా హైజెనిక్ గా ఉంటాయంటూ అపోలో యూనివర్సిటీ వారు గొప్పలు చెప్పుకున్నారు. కానీ అందుకు విభిన్నంగా ఈ రోజు ఏకంగా తిరుపతిలోనే అపోలో యూనివర్సిటీకి సంబంధించి మెడికల్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, అదేవిధంగా వివిధ రకాల విభాగాలకు చెందిన 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఏదైతే టిఫిన్ తీసుకున్న తర్వాత 70 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపోలో హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి చిత్తూరుకు శివార్లలో 30 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణాల్లో మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఇతర అనుబంధ కళాశాలను కూడా డిగ్రీ నుంచి పీజీ వరకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 70 మంది విద్యార్థులు ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో డే స్కాలర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. మొత్తం మీద అయితే వారు విపరీతమైన తలనొప్పి, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో పాటు కొంతమంది విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరందరినీ ఏదైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటూ డాక్టర్లు తెలిపారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం 30 మందిని డిశ్చార్జ్ చేశారు. మిగతా 40 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. దీనికి గల సంఘటనకు గల కారణాలపైన కలెక్టర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అత్యంత హైజెనిక్ గా ఉంటుందంటూ గొప్పలు చెప్పిన అదే ప్రాంగణంలో ఏ విధంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారో అన్న అంశం మీద ఏదైతే మెడికల్ టీమ్ తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ని కూడా తనిఖీకి పంపించారు. వీరిలో మరో 7గురిని తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తరలించడానికి ఏర్పాట్లు చేశారు. వారిని తిరుపతికి తరలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరి పరిస్థితి అయినా విషమంగా ఉన్న సిచ్యువేషన్ ఉందా? వేణుశ్రీ, ఇద్దరి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వారిని తిరుపతికి తరలించడానికి ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అయితే ఆసుపత్రికి సంబంధించిన ఏదైతే మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ప్రస్తుతం ఎవరి పరిస్థితి ఇబ్బంది లేదు, అందరినీ ఇక్కడే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయిస్తున్నామని చెప్తున్నారు. దీనికి తోడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికే అపోలో మెడికల్ కాలేజ్ సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరికీ అన్ని టీమ్స్ దగ్గరుండి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ డాక్టర్లు తెలిపిన సమాచారం మేరకు ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.